నమస్తే అండి. వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం బ్రాంచ్. మన దగ్గర తరుగు చాలా తక్కువ. 2-12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ కంప్లీట్‌గా జీరో. ఈరోజు మనం లేటెస్ట్ కలెక్షన్ అయిన యాంటిక్ కలెక్షన్స్ చూద్దాము. ఒకసారి రండి. ఇదొచ్చేసరికి మనకి గుండ్లుమాల కలెక్షన్ అనమాట. కంప్లీట్ కెంపు పచ్చల కాంబినేషన్‌తో వస్తుంది. సింపుల్‌గా ఉంటుంది. విత్ సాలిడ్ వెయిట్‌లో వస్తుంది. 33 గ్రామ్స్‌లో వస్తుంది మీకు. విత్ అమ్మవారితో పాటు. కెంపు పచ్చల్లో నెక్లెస్ అండి. కంప్లీట్‌గా కెంపు పచ్చలతో వస్తుంది. 27.5 గ్రాములు వస్తుంది మీకు ఇది. నెక్స్ట్ వన్ మీకు కెంపు పచ్చల్లోనే గుండుమాల్లో నెక్లెస్ 29.5 గ్రామ్స్. నెక్స్ట్ కెంపు పచ్చల్లోనే మీకు గ్లాస్ కటింగ్తో వస్తుంది 24 గ్రామ్స్. కుందన్ కాంబినేషన్లో వస్తుందండి. కంప్లీట్ మీకు యాంటిక్ కలెక్షన్ విత్ అమ్మవారితో వస్తుంది కాంబినేషనల్గా 32 గ్రామ్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ మీకు వీ షేప్లో నెక్లెస్ అండి. ఇది మనకి కెంపు పచ్చల కాంబినేషన్లోనే వస్తుంది 25 గ్రామ్స్. నెక్స్ట్ వన్ మనకి పచ్చి వర్క్ కలెక్షన్ అండి. ఇది విత్ పీకాక్స్ అండ్ కెంపు పచ్చలు ప్లస్ బీడ్స్ కాంబినేషన్లో వస్తుంది 38 గ్రామ్స్. నెక్స్ట్ యాంటిక్ కలెక్షన్ అండి. కంప్లీట్ యాంటిక్ వస్తుంది మీకు 34 గ్రామ్స్లో వస్తుంది విత్ పోటా కాంబినేషన్. నెక్స్ట్ వన్ యాంటిక్లోనే మనకి వితౌట్ ఐడియల్తో వస్తుంది 28 గ్రామ్స్. డీప్ యాంటిక్ వర్క్ విత్ మ్యాంగో కాంబినేషన్ వస్తుంది. ఎమరాల్డ్ బీడ్స్ వస్తాయి. వెయిట్ వచ్చేసరికి కొంచెం హెవీగా ఉంటుంది 41 గ్రామ్స్. నెక్స్ట్ మనకి పచ్చి వర్క్ వస్తుంది వీ షేప్ విత్ పీకాక్స్ అండ్ అమ్మవారి పెండెంట్తో వస్తుంది వీ షేప్ 27.3 గ్రామ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కెంపు పచ్చలు విత్ అమ్మవారు అండ్ కాసులు కాంబినేషన్ కిందంతా బుట్టపూసలు టైప్ పర్ల్స్తో వస్తుంది 38.7 గ్రామ్స్. యాంటిక్లో కంప్లీట్ అమ్మవారు అక్షలక్ష్మి అమ్మవారు వస్తారు. మొత్తం అమ్మవారి కాంబినేషన్ 29.7 గ్రామ్స్. కొంచెం డిఫరెంట్గా వస్తుంది యాంటిక్లోనే 26.8 గ్రామ్స్లో వస్తుందండి. కంప్లీట్ అమ్మవారితో వస్తుంది. నెక్స్ట్ మనకి కాసుల్లో అమ్మవారు పెండెంట్ టైప్ వచ్చి మనకి పచ్చి వర్క్లోనే కొంచెం 3D వర్క్ వస్తుంది అనమాట. వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది 46 గ్రామ్స్. నెక్స్ట్ మనకి డీప్ యాంటిక్లో అమ్మవారు ప్లస్ పీకాక్ కాంబినేషన్గా వస్తుంది. వెయిట్ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది 36.3 గ్రామ్స్. మనకి డీప్ యాంటిక్లోనే మళ్ళీ కాసులు కాంబినేషన్ ప్లస్ అమ్మవారు రూప్తో వస్తుంది మొత్తము. కింద బీడ్స్ కూడా వస్తాయి 40 గ్రామ్స్. లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి బుట్టపూసలు ప్లస్ మళ్ళీ బొట్టుమాల కాంబినేషన్ వస్తుంది 33 గ్రామ్స్. ఈరోజు మన దగ్గర ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ చెప్తాను. మంత్లీ స్కీమ్స్ ఉన్నాయి, 6 మంత్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. మంత్లీ స్కీమ్స్ చెప్తాను, ఒకసారి ఇలా చూడండి. మన దగ్గర మంత్లీ స్కీమ్స్ వచ్చేసరికి 2 ప్లాన్స్ వస్తాయి. ప్లాన్ 1 వచ్చేసరికి మనకి అమౌంట్ లాక్ అవుతుంది. అప్రాక్స్గా మనం పర్ మంత్ 5,000 అనుకుంటే ఇది 1000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మంత్కి అంటే ఫిక్స్డ్గా ఎవ్రీ మంత్ ఒక 10,000 అనుకున్నా అది కంప్లీట్గా ఎవ్రీ మంత్ అనేది స్టాండర్డ్గా పే చేసుకోవాలి. ఇప్పుడు పర్ మంత్ 5,000 అనుకుంటే 11 మంత్స్ మీరు కంటిన్యూస్గా పే చేయాలి. 5,000 1 మంత్ అంటే 11 మంత్స్కి 55,000. 1 మంత్ అనేది కంపెనీ యాడ్ చేస్తుంది, కంపెనీ కడుతుంది మీకు 1 మంత్ ఇన్స్టాల్మెంట్. ఓవరాల్గా 60,000కి ఫ్యూచర్ రేట్ అనమాట. మీరు పర్చేసింగ్ రోజు 330 డేస్ తర్వాత పర్చేసింగ్ రోజు రేట్ ప్రకారం ఎంత రేట్ అయితే ఉంటుందో మార్కెట్ రేటు, ఆ రేట్ ప్రకారం మీ 60,000కి ఎన్ని గ్రామ్స్ అయితే వస్తుందో అన్ని గ్రామ్స్ వరకు తరుగు మజూరీ కంప్లీట్గా జీరో. ఎడిషనల్గా మీరు ఎంత వెయిట్ తీసుకుంటారో దానికి మీరు తరుగు పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు ఓవరాల్గా స్కీమ్లో తీసుకున్న దానికి తరుగు మజూరీ మాత్రమే కంపెనీ పే చేస్తుంది. స్టోన్ కాస్ట్ GST పే చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ప్లాన్ 2 వచ్చేసరికి ఎవ్రీ మంత్ మీరు 5,000 అనుకుంటే ఆ రోజున మార్కెట్ రేట్ ప్రకారం వెయిట్ లాక్ అవుతుంది. అలా 11 మంత్స్కి డిఫరెంట్ రేట్స్ అనేది లాక్ అవుతుంది. ఆ రోజున
మార్కెట్ రేట్ ప్రకారం లాక్ అవుతుంది. ఓవరాల్గా వెయిట్ అక్యుములేట్ అవుతుంది 11 మంత్స్కి. ఈ 11 మంత్స్కి అక్యుములేట్ అయిన వెయిట్ వరకు మీకు తరుగు మజూరీ ఛార్జెస్ అనేది కంప్లీట్గా జీరో అవుతుంది. అది కంపెనీయే పే చేస్తుంది. స్టోన్ కాస్ట్ జీఎస్టీ మాత్రమే మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా 6 మంత్స్ ప్లాన్ ఏంటంటే మీరు బల్క్గా పేమెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఒక 10 గ్రామ్స్ మనం ఈరోజు బ్లాక్ చేసుకుంటే ఈరోజు 6995 ఉంది. 69,950 రూపీస్ ఈరోజు పే చేసుకుంటే మీకు 10 గ్రామ్స్ అనేది బ్లాక్ చేస్తాం. 180 డేస్ అనేది ఆ వెయిట్ మా దగ్గర ఉన్నట్లుగా మీకు ఒక బాండ్ అనేది ఇస్తాము. ఆ బాండ్ అనేది మీరు సేఫ్గా క్యారీ చేయాలి. 180 డేస్ తర్వాత వచ్చి మీరు ఆ 10 గ్రామ్స్కి ఎక్స్ట్రా అడిషనల్ ఛార్జ్ ఏమీ పే చేయకుండా, అంటే వేస్టేజ్ ఏమి పే చేయకుండా, స్టోన్ ఉంటే స్టోన్ కాస్ట్, జీఎస్టీ అనేది కంపల్సరీగా ఆ రోజున పర్సంటేజ్ ప్రకారం మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. అడిషనల్గా 10 గ్రామ్స్ కాకుండా ఎక్స్ట్రా మీరు ఎంత తీసుకున్నా కానీ దానికి తరుగు ఛార్జెస్ అనేది మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా షార్ట్ టైం పీరియడ్ అనమాట. ఈ ఈ 6 మంత్స్ ప్లాన్కి మీరు మోడ్ ఆఫ్ పేమెంట్ క్యాష్ కానీ, పాత బంగారం కానీ, ఆన్లైన్ పేమెంట్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇవండి ప్లాన్స్.